మిత్రులారా, ఇది మొత్తం 3 అంశాలకు సంబంధించింది. ఒకటి కుటుంబం పుట్టుక, రెండోది సొంత ఆస్తి పుట్టుక, మూడోది రాజ్యాంగాల పుట్టుక. ద ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ద స్టేట్. మూడిటి అంటే ఆరిజిన్ అనేది మూడిటికి సంబంధించిన కామన్ వర్డ్, అది కామన్ పదం. మూడింటి విడివిడిగా ఆవిర్భావాలు ఎట్లా జరిగినాయి అనేది. అందులో నిన్న కుటుంబం వరకు యుగ విభజనతో పాటు, దశల విభజనతో పాటు కుటుంబానికి సంబంధించి కూడా చాలా భాగం వరకు వచ్చింది. ఏదో కొద్దిగా చివరిలో కొద్ది భాగం తప్ప దాదాపుగా వచ్చింది. 3 దశల్లో 3 రకాల పెళ్లిళ్ళు. This meeting is being recorded. 3 దశల్లో 3 రకాల పెళ్లిళ్ళు. గుంపు పెళ్లి, జంట పెళ్లి, దంపతి పెళ్లి అనే 3 కూడా దాదాపుగా వచ్చాయి. ఇంకా చివరి దశలోది ఇంకా పూర్తిగా వివరణ కాకపోయినప్పటికీ చాలా వరకు వచ్చాయి. తర్వాత మనకి రెండో పార్ట్ సొంత ఆస్తి పుట్టుక అనేది వస్తుంది. తర్వాత రాజ్యాంగం పుట్టుక అనేది వస్తుంది. ఇక్కడ రాజ్యాంగం కాదు, మన తెలుగు అనువాదాల్లో రాజ్యాంగం అని ఉంటది. వాస్తవానికి అది రాజ్యం. స్టేట్ వేరు, కాన్స్టిట్యూషన్ వేరు. తెలుగులో నేను చూసిన అనేక అనువాదాల్లో రాజ్యాంగాల పుట్టుక కుటుంబం, సొంత ఆస్తి లేదా వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగాల పుట్టుక అని వచ్చింది. వాస్తవానికి అది రాజ్యం పుట్టుక. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం, స్టేట్ అంటే రాజ్యం. కాన్స్టిట్యూషన్ ఒక భాగం మాత్రమే, స్టేట్ చాలా సమగ్రమైంది. మొత్తం స్థాయి సైన్యంతో సహా అణచివేత యంత్రాంగాలు, దాని కల్చరు, నైతిక శాస్త్రాలు అన్ని కలిపి ఉండేది రాజ్యం. వాస్తవానికి రాజ్యాంగం చాలా పరిమిత స్వభావం కలిగినటువంటిది. మరి అనువాదకులు ఎట్లా చేశారో నాకైతే తెలియదు, కానీ ఇది రాజ్యం అని అనాల్సి ఉంటుంది, రాజ్యాల పుట్టుక అనేది. అందుకని ఇప్పుడు 2 భాగాలు ఉన్నాయి ఇంకా మనం మాట్లాడుకోవాల్సినవి. ఒకటి ప్రైవేట్ అంటే సొంత ఆస్తి, రెండవది రాజ్యాల పుట్టుక. ఎంగెల్స్ ఈ రెండింటిని ఎట్లా అడ్రస్ చేశాడు అనే విషయాల్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. సరే, ఇక్కడ కుటుంబం అనేది ఒక స్థితి నుంచి మరొక స్థితికి చేరుతున్నప్పుడు అది సొంత ఆస్తి సముపార్జనకి, ఆస్తుల మిగులు సంపాదనకి ఆ కుటుంబమే ఒక చిరునామాగా మారుతూ ఉంటది. ప్రారంభంలో కుటుంబ వ్యవస్థలో అది మాతృస్వామ్య వ్యవస్థ అనొచ్చు, గణ సమాజం అనొచ్చు. ఆ కాలంలో చాలినంత ఆహారం దొరకని పరిస్థితి. ఆ రోజున ఆహారం కోసమే చాలా కష్టపడాల్సి వచ్చింది. స్థిర నివాసం లేదు, సంచార జీవితం. ఎక్కడ క్రూర మృగాలు ఉంటాయో తెలియని పరిస్థితి. చెట్ల మీద నుంచి క్రమంగా నేల మీదకి దిగి ఆ క్రమంలో కనీసం మాంసాహారులుగా కూడా మారి వేటకి వెళ్ళి ఇవన్నీ చేసుకుంటున్న దశలో ఒక దశకు వచ్చిన తర్వాత విల్లు, బాణము ఇట్లా ఒక్కొక్క వస్తువులు కనుక్కుంటున్న క్రమంలో సహజంగా తమకు పుష్కలంగా కాకపోయినా, ఇవాల్టి టర్మ్స్ తో మనం పుష్కలం అని చెప్పకపోయినా, ఆనాడు వాళ్ళ అవసరాలు కేవలం 2 జీవిత అవసరాలు, పునరుత్పత్తికి కావలసినవి 2. అంటే పిల్లల్ని కనడానికి సంబంధించింది, తాము బ్రతకడానికి సంబంధించిన 2 భాగాలే ఆనాడు అవసరమైన భాగాలు. ఇంకే వినోదాలు, విజ్ఞానాలు ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఆనాటి ఆది మానవుడికి లేదు గనక ఆ టర్మ్స్ లో వాళ్ళకి మిగులు చేకూరింది అని అర్థం. ఇవాళ మనకు ఉన్న అనేక అవసరాలతో పోల్చి మిగులు కాదు వాళ్ళది. ఆనాటి అవసరాలతో పోల్చి మిగులులోకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి సొంత ఆస్తి అనేది ఒక అంశంగా చర్చకు వస్తుంది. దాంట్లోకి ఇప్పుడు మనం వెళ్దాం. కుటుంబ వ్యవస్థలో సమిష్టి కుటుంబం నుంచి వ్యక్తిగత కుటుంబాలుగా మారే పరిస్థితి, వ్యక్తిగత ఆస్తికి అవి నిలయాలుగా మారే పరిస్థితి వచ్చిన ఒక క్రమం. అది ప్రైవేట్ ఆస్తిని స్థిరపరచడానికి దారితీస్తున్న ఒక క్రమం. కనుక కుటుంబం నుంచి సొంత ఆస్తి నుంచి రాజ్యాంగం రావాలంటే సొంత ఆస్తి ఉండాలి. సొంత ఆస్తి ఏర్పాటు కావడానికి
కుటుంబ వ్యవస్థలో వచ్చిన పరిణామ క్రమంలో ఒక దశకు వచ్చాక కుటుంబం దానికి ఆలంబనగా మారుతుంది. ఆ సొంత ఆస్తి సమకూర్చుకోవడానికి అది ఒక ఆలంబనగా మారుతుంది. అంటే ఇవి ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్, అంటే అంతః సంబంధాలు కలిగినటువంటి అంశాలు. అందుకని మనం ఇప్పుడు సొంత ఆస్తి దానికి రెండో భాగంలోకి వెళ్దాం. అది దాని మీద ఏ రోజుకు ఆ రోజు తిండి సమకూరిన దుస్థితి నుండి అదనపు లేదా మిగులు సంపదలు చేకూరిన ఒక సంధి దశ, అంటే ఒక పరివర్తన దశ ఏదైతే ఏర్పడిందో ఆ సందర్భంగా ఎంగెల్స్ ఏమంటాడంటే, ఈ నూతన సంపదలు ఎవరిది? ప్రారంభంలో గణాలకే చెంది ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ ప్రాచీన కాలంలోనే ఈ పశువుల మందలు సొంత ఆస్తిగా మారిపోయి ఉండాలి. ఇక్కడ మారిపోయాయి అండు మారిపోయి ఉండాలి అని ఎంగెల్స్ చెప్తాడు. అంటే ఇవన్నీ కూడా ఒక చారిత్రక భౌతికవాద సూత్రాల ప్రకారం ఒక అంచనాతో, ఒక అవగాహనతో చెప్పే విషయాలు. ఒక పురాతత్వ శాస్త్రవేత్తల్లాగా సాక్ష్యాధారాలతో చెప్పే విషయాలు కాదు ఇక్కడ. అందుకనే మారిపోయి ఉండాలి అని చెప్పడం. అదే పురాతత్వ శాస్త్రవేత్తలు పలానా హరప్పాని కనుక్కొని లేదా పలానా ఇలా కనుక్కొని ఇది ఉంది అని అంటారు. ఇది చారిత్రక భౌతికవాద సూత్రాల ప్రకారం చెప్పినటువంటి విషయం కనుక. అయితే ఇది ఇప్పుడు ప్రాచీన కాలంలోనే పశువుల మందలు సొంత ఆస్తిగా మారే అవకాశాన్ని చెప్తాడు. అంటే మధ్యయుగం కంటే ముందు, మధ్యయుగంలోకి రాకముందు. ప్రాచీన యుగంలో మూడు దశలు ఉంటాయి చెప్పాను: ఆటవిక, అనాగరిక, నాగరిక. అంటే చివరికి నాగరిక దశ ఎగువ దశ నాటికైనా అవి సొంత ఆస్తిగా మారిపోయి ఉండాలి అనేది ఇక్కడ ఎంగెల్స్ చెప్పే విషయం. దీనికి ఉదాహరణకి అబ్రహాం మందలు అని చెప్పి మోసెస్ రాసిన ఒక ఆది గ్రంథంలో, మన జ్యూస్ అని ఏదైతే అంటారో యూదులు, వాళ్ళకి సంబంధించిన ఆది గ్రంథంలో ఇది అబ్రహాం పశువుల మందలు అని చెప్పిన విషయాలు ఉన్నాయి. అయితే దాని మీద మార్క్స్ ఏమంటాడంటే, ఆయన అయితే ఈ సందర్భంగా మోసెస్ ఆది గ్రంథంలో ఫాదర్ అబ్రహాంకి మందలు ఉన్నాయని రాయబడి ఉంది. అయితే అవి కుటుంబ యజమాని హోదాలో ఆయనవిగా పేర్కొన్నారా, లేదా గణాలలో వంశపారంపర్య హక్కుతో నాయకుడు కావడం వల్ల ఆ మందలకు యజమానిగా పేర్కొన్నారా అనేది ఊహించలేము అని చెప్తాడు. ఉదాహరణకి ఏమైనా ఆర్యులు విషయానికి వస్తే, ఇక్కడ కూడా భారత ఉపఖండంలో ఇంద్రుడు చేతిలో పశువుల మందలు ఉన్నాయని, లేదా పలానోళ్ళ చేతిలో గోగ్రహణాలు, ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణాలు ఉన్నప్పుడు కూడా పశువుల మందలకి అధిపతులుగా పలానోళ్ళు ఉన్నారని చెప్పినాయి. అవి వాస్తవానికి వ్యక్తులుగా వాళ్ళ చేతిలో ఉన్నాయా, లేదా ఆ గణానికి నాయకుడిగా ఉన్నందున గణం తరపున ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆయన మందలని పేర్కొన్నారా అని చెప్పలేని, స్పష్టంగా చెప్పలేని ఒక పరిస్థితి ఉంటది. ఆ పరిస్థితుల్లోనే ఎంగెల్స్ అది మనం ఊహించలేము, అది అబ్రహాం మందల వ్యక్తిగత ప్రాపర్టీగా మారిందా, లేదా ఆయన నాయకుడైనందున వాటికి అధిపతిగా ఉన్నాడు గనక ఆయన మందలు అన్నారా అని ఆ రచనలను బట్టి మనం చెప్పలేము అని అంటాడు. కానీ ఆ సందర్భంగా తాను అయితే ఒకటి మాత్రం నిజం, ఆస్తికి యజమాని ఈనాడు మనం ఉపయోగిస్తున్న అర్థంలో అబ్రహాంకి చెల్లదు అని అంటాడు. అంటే ఒకవేళ అది అబ్రహాం ఆస్తులు అని చెప్పినప్పటికీ ఈనాడు అంబానీ ఆదాని ఆస్తులు, లేకపోతే మధ్య యుగాల్లో భూస్వామ్య సమాజంలో ఫలానా భూస్వాముల ఆస్తులు అని చెప్పాము, ఆ టర్మ్స్ లో అదే అర్థంలో అవి వాళ్ళది చెందవు అని చెప్పి స్పష్టంగా ఎంగెల్స్ అంటాడు. అయితే అట్లా వచ్చిన క్రమంలో ఒక దశకు వచ్చిన తర్వాత బానిసలు కూడా ఉనికిలోకి వస్తారు అని చెప్తాడు. అది ఎట్లా చెప్తాడంటే, కోట్ స్టార్ట్ అంటే ఎంగెల్స్ కొటేషన్, అనాగరిక యుగపు దిగువ దశలోని మనిషికి బానిస అవసరం లేదు. ఆ దశలోని అమెరికన్ ఇండియన్లు అంటే రెడ్ ఇండియన్స్
ఓడిన తమ శత్రువుల పట్ల వ్యవహరించిన పద్ధతికి, అనాగరిక యుగపు ఎగువ దశలోని ప్రజలు వ్యవహరించిన పద్ధతికి మధ్య తేడా ఉందనటానికి అదే కారణం. దిగువ దశలోని వారు ఓడిన శత్రువులను చంపడమో లేదా తమ తెగలోకి దత్తు చేసుకొని సోదరులుగా ఆహ్వానించడమో చేసేవారు. స్త్రీలను భార్యలుగా తీసుకునేవారు లేదా వారిని వారి పిల్లలను దత్తత తీసుకునేవారు. అంటే అప్పటికింకా బానిసల సిస్టమ్ రాలేదు కనుక వాళ్ళని చంపడమో దత్తు తీసుకోవడమో చేసేవాళ్ళు అనేది అక్కడ చెప్పేది. ఆ దశలో మళ్ళీ ఎంగెల్స్ అంటాడు, ఆ దశలో మానవుని శ్రమశక్తి అతని పోషణకు అవసరపడేదానికంటే అదనంగా ఉత్పత్తి చేయగల స్థితి లేదు. కానీ పశువుల మందల పెంపకం, లోహాల త్రవ్వకం, నేత నేయడం, వ్యవసాయం చేయడం వచ్చాక ఏర్పడ్డ పరిస్థితులు వేరు. అంతవరకు అడిగితే లభించిన భార్యలకు మారక విలువ ఏర్పడింది. ఇప్పుడు ఇక వారిని కొనుక్కోవలసి వస్తుంది.